స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1,50,00,000తో సీసీ రోడ్లు ఏర్పాటు, నిర్మాణానికి భూమి పూజ చేసిన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. మార్చిలోపు పనులు పూర్తవ్వాలి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బేకరీలో సిద్ధమైన కేకులు. వార్తలను వివరాలు. కొత్త సంవత్సరంలో ప్రజలు మరింత సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు జిల్లా ప్రజలకు, రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యక్తిగత పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి మాస్కులు ధరించి సంచరించాలని కోరారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప తెలిపారు. పుంగనూరు పట్టణంలో 14వ ఆర్థిక సంఘం నిధుల క్రింద మంజూరైన 1,50,00,000 రూపాయలతో 27 వర్కులకు గాను సీసీ రోడ్ల ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిలు పాల్గొన్నారు. గురువారం పట్టణంలోని శుభారంభ డిగ్రీ కళాశాల వద్ద రామ్నగర్ విస్తరణ ప్రాంతంలో సీసీ రోడ్డు ఏర్పాటుకు భూమి పూజ చేశారు. మేల్పట్ల గంగమ్మ గుడి వీధి, భగత్ సింగ్ కాలనీ, చంద్రకాంత్ వీధి, కొత్త ఇండ్లలో, సాయిబాబా ఆలయం వెనుక వైపు, హిదాయత్ నగర్, కుమ్మర వీధి, కేకే పాలెం, యూబీ కాంపౌండ్, ఏటిగడ్డ పాలెం తదితర విస్తరణ ప్రాంతాలలో సీసీ రోడ్లు వేయనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, మంత్రి పిఏ ముని తుకారాం, కౌన్సిలర్ అభ్యర్థులు జేఎన్సీ నరసింహులు, అమ్ము అలీం, ఎంపీసీ రాష్ట్ర డైరెక్టర్ తుంగా మంజునాథ్, ఏఈ కృష్ణకుమార్, మాజీ కౌన్సిలర్ మంజుల, సిబ్బంది శివ, కాంట్రాక్టర్ రమేష్ రెడ్డిలు పాల్గొన్నారు. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో శుభారాం డిగ్రీ కాలేజ్ దగ్గర రామ్నగర్ కాలనీకి సంబంధించి అనేక మంది ప్రజలు వచ్చి మన అందరి ప్రీతం నాయకుడు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర మాకు రోడ్డు లేదు, సిమెంట్ రోడ్డు వెంటనే కావాలని అడిగిన తక్షణంలో ఆయన వెంటనే సిమెంట్ రోడ్డు మంజూరు చేసి ఈ పని 10 రోజుల లోపు నాకు సిమెంట్ రోడ్డు కావాలని ఆదేశించారు. కాబట్టి దానికి సంబంధించిన కాంట్రాక్టులు వెంటనే వచ్చి పని మొదలుపెట్టినారు. మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా మారుమూల ప్రదేశాలైతేనేమి, చిన్న చిన్న ఊర్లలో, చిన్న చిన్న వార్డుల్లోన అభివృద్ధి పనులు అనేక విధాలుగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం కావడానికి ముందుండి తన భుజస్కంధాలపైన వేసుకునేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోన, ప్రతి గ్రామ పంచాయతీలోన వాలంటీర్ల వ్యవస్థ బిల్డింగ్ను స్థాపించేది కాకుండా, సచివాలయ బిల్డింగ్లు కట్టేదే కాకుండా పరిపాలన అనేది ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలను సఫలీకృతం కావాలనేసి కంకణం కట్టుకున్న డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, మనకు రాజంపేట పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మిథున్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఆ కోవలోనే పుంగనూరు మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దేశ స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కూడా మొదటి 2 ర్యాంకులు తెచ్చుకునేసి ఇక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ వర్మ గారు అయితేనేమి, వారి సిబ్బంది అయితేనేమి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, కార్మికులు, కర్షకులు, శానిటరీ వర్కర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణం గారు అయితేనేమి, ఇక్కడ ప్రముఖంగా అన్ని విధాల కాంట్రాక్టర్ పనులు చేసి మున్సిపాలిటీకి మంచి పేరు తెస్తున్న రమేష్ రెడ్డి గారు అయితేనేమి, ఎక్స్ కౌన్సిలర్లు, ప్రజెంట్ కౌన్సిలర్లు అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి
పుంగునూరు అభివృద్ధిలో మొట్టమొదటిగా రాష్ట్రంలో నిలుస్తుందని నేను తలుస్తున్నాను. ఎందుకంటే మనము సుమారు 50 సంవత్సరాల కలల కన్నా ఆర్టీసీ డిపో వస్తూ ఉంది. 20 సంవత్సరాలుగా తలపెట్టిన మనకు నీళ్లు లేకుండా పోతే సమ్మర్ స్టోరేజ్ కూడా నీళ్లు రాబోతున్నాయి. ఈ రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాగునీరు సాగునీరు ఖచ్చితంగా దగ్గర సమయంలో మనకు అన్నీ వస్తాయి. కాబట్టి ప్రజలకు నీళ్ళు ఇస్తే అంతకన్నా మించిన సౌకర్యం ఏమీ లేదు. అదేవిధంగా కూడు గుడ్డ కట్టుకునే బట్ట అన్నీ కూడా కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి మనిషికి కూడు తినేదానికి తిండి ఉండాలి, కట్టుకునేదానికి బట్ట ఉండాలి. ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కూడా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. పండుగలు పబ్బాలు, సంక్రాంతి పండుగ వచ్చినా, జాతర వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఆ పండుగల సందర్భంగా వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. అందరికీ చేదోడుగా ఉంటూ మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మన మున్సిపాలిటీకి సంబంధించి ఈ 14 ఫైనాన్స్ సంబంధించి దాదాపు 1,50,00,000తో 27 వర్కులు మనము ఈ మున్సిపాలిటీలో సిమెంట్ రోడ్లుగా వేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉండే సిమెంట్ రోడ్లు అవన్నీ కూడా వివిధ గ్రాంట్లు మనకు శాంక్షన్ తీసుకొని అవన్నీ కూడా పుంగనూరు మున్సిపాలిటీలో 100% సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసేదానికి అన్న మనకు మున్సిపాలిటీకి అనేక రకాలుగా ఫండ్స్ అన్నీ కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా తాగునీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అలాగే ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని విషయాలు మున్సిపాలిటీలో రాష్ట్రంలో పులివెందుల తర్వాత మనం నెంబర్ 1 మున్సిపాలిటీగా అన్న తీర్చాలనే కృత నిశ్చయంతో ఉన్నారని నేను తెలియజేస్తాను. సంబంధించి చెరువు ముందర రామనగర్ కాలనీలో దాదాపు 3 మున్సిపాలిటీలోనే దాదాపు 27 వర్కులు పెట్టారు. పెద్ద ఆయన ఆదేశాలతో రోడ్లు పబ్లిక్ చెప్తే వెంటనే 27 వర్కులు శాంక్షన్ చేశారు. దాదాపు 1,50,00,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేశారు. ఈరోజు వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. ఇదే కాదు, అటు పట్టణంలో కానీ ఇటు విలేజ్లో కానీ మండలంలో కానీ సిసి రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్డు కానీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాయి. మన పెద్దలు చెప్పినట్టుగానే ఎక్కడ ఏ రోడ్లు మట్టి రోడ్డు రాకుండా ఖచ్చితంగా సిసి రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఇప్పుడే ఈ రామనగర్కి సంబంధించి కూడా బార్ లైట్లు ఏమన్నారు, దాదాపు 25-30 లైట్లు కావాలన్నారు. ఇప్పుడే కమిషన్ చెప్పినాము. అది తర్వాత 4-5 రోజుల్లోనే లైట్లు మొత్తము 35 లైట్లు కూడా బాల్ మొత్తం వేస్తామని మనం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. గడిచిన ప్రభుత్వాలన్నీ ఎంత నిర్లక్ష్యం చేశాయో అంత కంటే రెట్టింపుతో ఈ పుంగనూరు మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నటువంటి మన శాసనసభ్యులు మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలపాలి. ఈరోజు పుంగనూరులో ఎక్కడ కానీ మారుమూల చిన్న కాలనీలకు కూడా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మిగిలిపోయినవన్నీ కూడా ఉంటే కూడా త్వరితగతిని కూడా ఏర్పాటు చేసేదానికి 14వ ఫైనాన్స్ నిధుల నుంచి కూడా 27 వర్కులకు కూడా ఈరోజు ప్రారంభోత్సవం మన పెద్దిరెడ్డి స్వామి ద్వారా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిని అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంకా ఏవైనా మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ ఈ పుంగనూరు మున్సిపాలిటీలో ఉంటే అవన్నీ చేసేదానికి మన మంత్రివర్యులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీధులకన్నిటికీ కూడా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మిగిలిపోయినవన్నీ కూడా మళ్ళా 3వ ఫేజ్లో కూడా ఈరోజు మనం శాంక్షన్ ఇచ్చినారు. అన్నీ కూడా ఈరోజు మా పుంగనూరు మండలంలో కానీ ఎక్కడ కానీ ఏ గ్రామానికి కానీ రోడ్లు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు కానీ లేకుండా చేసినారు. ఉన్నటువంటి గ్రామాల్లో వీధులన్నీ కూడా ఒక్కటి కూడా మట్టి రోడ్డు అన్నీ కూడా మనము సిమెంట్ రోడ్లుగా కూడా మార్చడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి మా నాయకులందరినీ కూడా మనం అందరూ కూడా అభినందించాలి. ఇలాంటి ప్రభుత్వాలకు మనం అండదండలుగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మనము ఈ పుంగనూరులో ఇంకా అభివృద్ధి చేసుకునేదానికి మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ మన ఎంపీ గారు మిథున్ రెడ్డి గారికి కానీ సదా కృతజ్ఞతలే ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కేసీటీవీ అధినేత ఆకాంక్షిస్తూ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలను తెలిపారు. ప్రతి శుభం సుగంధభరితం. ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతి క్షణం ఆనందభరితం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు 2021వ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల్ని కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు తెలిపారు.
శాఖలోని అధికారులు తప్పకుండా తమ పరిధిలోని పంటల మద్దతు ధరలను సీఎం యాప్ నందు ప్రతిరోజు పొందుపరచాలని ఏడీ లక్ష్మణనాయక్ తెలిపారు. గురువారం పంటలపై శిక్షణ కార్యక్రమాన్ని ఏవో సంధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహాయక సంచాలకులు శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి, టొమాటో, వేరుశెనగ, మొక్కజొన్న పంటలకు వస్తున్న తెగుళ్లను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. అలాగే వరి పంటను శ్రీ పద్ధతిలో కానీ నేరుగా విత్తనం వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. రబీ సాగులో పంటలు పండించేందుకు ప్రతి ఒక్కరూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పొందాలన్నారు. సమావేశంలో ఏఈఓలు జయంతి, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు డివిజన్ 6 మండలాల్లోని ఆర్బీకే సిబ్బందికి చిత్తూరు జిల్లా వనరుల కేంద్రం అధికారుల ఆధ్వర్యంలో రబీ పంటల యాజమాన్యం మీద శిక్షణా కార్యక్రమం నిర్వహించడం అయింది. నేల తేమని ఎలా సంరక్షించుకోవాలి అనే పద్ధతుల మీద ఆర్బీకే సిబ్బందికి విపులంగా వివరించడం అయింది. ఇప్పుడున్న ఈ వారంలో వరిలో కానీ, వేరుశనగలో కానీ, మొక్కజొన్నలో కానీ, టొమాటో, మిరప ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి ఎలాంటి తెగుళ్ళు, పురుగులు ఆశిస్తాయో వాటికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో వాళ్ళకి వివరించడం అయింది. అట్లాగే ఇప్పుడున్న నూతన వ్యవసాయ చట్టాలు, స్వేచ్ఛాయుత వాణిజ్య చట్టం కానీ, కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఒప్పంద వ్యవసాయం మీద వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. ఈ ట్రైనింగ్లో ఈ వారం తీసుకున్న ఇన్పుట్స్తో వాళ్ళు వచ్చే వారం వరకు సంబంధిత ఆర్బీకేల వద్ద రైతులకు వాళ్ళు ఈ విషయాలన్నీ తెలియజేస్తారు. సో ఈ విధంగా ఈరోజు వారం జరిగే శిక్షణా కార్యక్రమంలో పొంగనూరు మండల ఆర్బీకే సిబ్బందికి వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతులు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్ పద్ధతి వరిలో వాడమని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఈ వాతావరణానికి వరిలో అగ్గి తెగులు కానీ, మొక్కజొన్నలో కత్తెర పురుగు కానీ, టమాటాలో సూది పురుగు కానీ, వేరుశనగలో ఈ తామర పురుగు వల్ల కలిగిన నష్టము, ఇలాంటి సమస్యలన్నీ ఇప్పుడున్న వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయి. సో రైతులు ముందు జాగ్రత్తలుగా ఎలాంటి చర్యలు చేపట్టాలో దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. నేను డిఆర్సి చిత్తూరులో ఏడీగా పనిచేస్తున్నాను. నా పేరు శ్రీకాంత్. మేడం పద్మజ గారు ఏవోగా వర్క్ చేస్తున్నారు. సో వారం మేము ఇట్లా ఆర్బీకే సిబ్బందికి ఆ వారానికి ఏం అవసరమో దాని మీద మేము ప్రణాళికలు తయారు చేసుకుని వాళ్ళకి వాళ్ళ సాగు విజ్ఞానాన్ని పెంచేదానికి మేము కృషి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రవేశపెట్టిన పథకాల్లో సింహభాగం మహిళల పేరిటే కేటాయిస్తున్నారని, ముఖ్యమంత్రి జగనన్న మహిళా పక్షపాతి అని, అందులో భాగంగానే ఇంటి పట్టాలను సైతం మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని మాజీ పొంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. గురువారం 8వ సచివాలయం పరిధిలోని వార్డులకు సంబంధించి ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం అందిస్తూ ఉందని చెప్పారు. కార్యక్రమంలో నేతలు జయరాం రెడ్డి, ఇనాయతుల్లా షరీఫ్, తుంగా మంజు, ఇంతియాజ్, రాజేష్, సురేష్, నిజాం, సల్మా, ఇర్ఫాన్, అమర్, కౌన్సిలర్ అభ్యర్థులు అర్షద్, జేఎన్సీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇల్లు కట్టేశారు. దాని భాగం పెట్టుకుని పొంగనూరుకు 2,500 చేస్తున్నాము. ఆ భాగంలో మనకు 35 ముందు ఇచ్చారు. ఈరోజు 44-45 ఇద్దరు కట్టేస్తాం. మొత్తం మున్సిపాలిటీ 16 సచివాలయం కూడా మొత్తం కంప్లీట్ ఇది జరుగుతుంది. ఇది లాస్ట్ ప్రోగ్రామ్. ఈరోజు మొత్తం అది ఇచ్చేస్తామా. కానీ మాకు ఒకటి కనుక్కోవాలి. మేము ఇంకా ఏమన్నా కావాలంటే కూడా ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు 3 ఇల్లు ఇచ్చేస్తే మొన్న 2-3 ఇల్లు ఇచ్చాడు కాదు. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే 90 రోజుల్లోనే మళ్ళీ ఇల్లు ఇవ్వాలి. 90 రోజులు మేము అప్లై పెట్టుకుంటే మళ్ళీ ఇల్లు కావాలని ఆ 90 రోజుల్లోనే మున్సిపాలిటీ మళ్ళీ మీకు ఇల్లు ఇస్తారమ్మా. మీరేమి ఇప్పుడు అయిపోయింది అని చెప్పే ఇదేమి లేదు. ఇది ఎప్పుడు 5 సంవత్సరాలు నిజంగా మన పోతుంటే కాలం నుంచి ఇప్పుడు 90 రోజులు పోతే ఇల్లు ఇస్తూనే ఉంటారు. లేదని చెప్పే కార్యక్రమం లేదమ్మా. ఇప్పుడే మంత్రి గారు ఆదేశం వరకు ఊళ్ళో సిమెంట్ రోడ్లు ఉన్న ఏరియాలో, రామనగర్ ఏరియాలో సిమెంట్ రోడ్లు లేవంటే
దాదాపు 27 జాగాల్లో దాదాపు 1,47,00,000 రూపాయలు ఇప్పుడు రోడ్డు కార్యక్రమం ఇప్పుడే మొదలుపెట్టి వచ్చి జరిగింది. అందుకు లేట్ అయింది. ఇంకా ఏదైనా మీకు సమస్య ఉంటే కూడా మీరు అధికారులు మీ సచివాలయం అడగచ్చు. మీ వాలంటీర్నే మీ ఇంటికి వచ్చే వాలంటీర్ని అడిగి మీకేమో కల్పనలు చేసుకోవచ్చు. మూడమ్మ పుంగూరుకి సిరికాల కోరిక. మన బైపాస్ రోడ్ చాలా కష్టం. మనం చూశారు. ఏమన్నా వెహికల్ బాగా పెట్టడం చాలా కష్టం. అది కూడా 2 మిలియన్ అయిపోతుంది. ఇప్పుడు డిపో కూడా అంతా రెడీగా ఉంది. ముఖ్యమంత్రి రావాలని ఉన్నారు. మంత్రి గారు కోరినారు. వస్తే ముఖ్యమంత్రి రావాలని అనుకుంటారు. పోతే మనం స్టోరేజ్ వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఆ స్టోరేజ్ రోజు మనం వాటర్ ఇచ్చుకోవచ్చు. ఇది కాకుండా మళ్ళీ గడ్డు కూడా వచ్చే మళ్ళీ 500,000 కోట్లతో మళ్ళీ వేరే ఒక కాలం వస్తుంది. అట్లా మనం వ్యవసాయానికి ఇటు ఇళ్ళకు తాగలేదు సాగలేదు రెండు కూడా పూర్వంలో సస్యాములుగా ఉంటుందని మనం చేసుకుంటూ మీరు చాలా రోజు టైం వచ్చి చెప్పాలి. ఇందుతో మన పొంగూరు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు మన భారతదేశం ప్యానల్ స్పీకర్ మన ఎంపీ మిథునన్న గారి ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. మనకు ఇంటి పట్టాలు ఈరోజు మనకు మన వార్డులో ఈ సచివాలయం నిర్మితూ ఈరోజు చేయబోతున్నాము. మనకు ఒక శుభ సందర్భంగా ఒక పండుగ నాడుగా మనకు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు జగనన్న దాదాపు ఇంతవరకు మన అక్క చెల్లెమ్మలకు చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడు చెప్పాలంటే 77,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు అనేక రకాలుగా మన అక్క చెల్లెమ్మలకు ఏదైతే జగనన్న ఆసరా, జగనన్న చేయూత, అదేవిధంగా అమ్మఒడి పథకం అయితే ఏమి, అదేవిధంగా ఏదైతే ముందు పాత ప్రభుత్వం ఏదైతే మన డాక్రా రుణాలు మాఫీ చేస్తారని చేయలేదు, ఆ డాక్రా రుణాలు మాఫీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 0% ఇంట్రెస్ట్ కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా అదేవిధంగా మన 9 రత్నాలు ఏదైతే గతం మిగిలిపోయింది లాస్ట్ ఇయర్ ఇచ్చేవాళ్ళు, ఉగాదికి ఇచ్చేవాళ్ళు, కానీ కొన్ని సందర్భాల వల్ల వెళ్ళిపోయినారు. కానీ ఈసారి మన సంక్రాంతి పండుగ వాతావరణంగా అదే ఈరోజు మనకు ఇంటి పట్టాలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 దినాలు మన పండుగ వాతావరణం నెలకొంది. మన ఊళ్ళో కూడా దాదాపు 3,500 ఇల్లు పట్టాలు ఇచ్చారు. దాదాపు 1,200 పట్టాలు టిట్కో పట్టాలు ఇచ్చారు. అదేవిధంగా 2,000 చిల్లర మన ఖాళీ జాగా ఇంటి స్థలాలు మన అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటి జాగాలు ఇస్తాను కూడా దాదాపు మన స్టేట్లో 68,000 ఎకరాల్లో, అదేవిధంగా దాదాపు దీనికి మన పుంగూరులో కూడా 3,000 చిల్లర పట్టాలు ఇస్తున్నారు. అందులో మన ఇక్కడ ఐటీఐ కాలేజ్ వెనకాల, అదేవిధంగా మన రాంపల్లి దగ్గర ఇస్తున్నారు. మనకు ఏదైనా మన జాగ్రత్త కావాలంటే ఈరోజు మనం కోల్పోయే పరిస్థితి. అట్లాగే మన జగనన్న మన పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు మన ఆ వాల్యూ జాగా మనకు ఈరోజు మనకు ఇస్తున్నారు. మన ప్రభుత్వాన్ని ఇటువంటి మన ముఖ్యమంత్రిని మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రులకి ఎల్లప్పుడూ మీరు బలపరుస్తూ మన ప్రభుత్వము ఎప్పటికీ ఇలాగే ఉండి మాకు ఇలాగే సంక్షేమ కార్యక్రమాలు కావాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మీరు బలపరచండి. బలపరిచి మీరు కూడా సుఖంగా ఉండండి. మా నాయకులు మీకు ఎన్ని విధాలుగా ఎన్ని కావాల్సినా కూడా చేస్తారు. ఇప్పుడు చేస్తున్నది తక్కువే, ఇంకా మరి కొద్ది రోజుల్లో ఇంకా మీకు ఇంకా మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు. ఇది కూడా మీరు ఆలోచన ఉంచుకొని మన ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని, మా పిఎల్ఆర్ మా రామచంద్రారెడ్డి గారిని, मिथुन रेड्डी गारिनी వీళ్ళంతా బలపరుస్తూ आज हमारे जगन ने हमारे इलेक्शन टाइम में नवरत्नाल में क्या क्या बोले थे वो इसी प्रकार आज कल हमारे वार्ड में 40 पर 5 घर के पटड़ी दिए हैं। आज इसी वार्ड में 30 पर 5 जगह के वार्ड पट्टे देते हैं घर के। तुम सब जगह को मालूम है जगनन्ना हमारे राष्ट्र के लिए क्या क्या वादे करे हैं, सभी आज से 1.5 साल में पूरे करते आ रहे हैं। हमारे माननीय श्री जयराम रेड्डी भी हमारे पुंगूर के शहर के लिए हर एक आदमी के लिए दिन रात हमारे शहर बहुत आगे बढ़ने की कोशिश करते हैं। तुमने सभी मालूम हमारे पुंगूर में पानी पीने के लिए भी बहुत वाक़ा था, उन्हें खास पैसे रख के हर वार्ड में भी पानी दिए हैं। आज भी हमारे पुंगूर के लिए आरटीसी डिपो और सभा महीने से हमारे वार्ड में हमारे घर गांव में पूरे
वाड़ा में घर घर को हर दिन मीठा पानी आने के लिए भी पूरे तैयारियां हो रहे हैं। इसलिए मैं आप सबको गुजारिश करता हूं कि हम रामचंद्र रेड्डी और उनके बेटे को हम हर वक्त में भी बहुत मेजॉरिटी से जीता है तो हमारा गांव भी और भी अच्छा पड़ता है। ये పలమనేరు మండలం ముసలమడుగు అడవిలో వేటగాళ్లు అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో 2 సంవత్సరాల ఎలుగుబంటి చిక్కుకొని మృతి చెందింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులు కథనం మేరకు పలమనేరు బీట్ ముసలమడుగు అడవిలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఉచ్చులు వేసి ఉచ్చులో పడ్డ వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 2 సంవత్సరాల మగ ఎలుగుబంటి కాలు ఆ ఉచ్చులో చిక్కుకోవడంతో అరుపులు వేయగా పశువుల కాపర్లు అరుపులు విని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటి ఉచ్చులో నుండి బయటపడడానికి తీవ్రంగా పెనుగులాడుతూ ఉండగా పక్కనే ఉన్న మొక్క గుండె దగ్గర కుచ్చుకుని మృతి చెందిందని తిరుపతి నుండి జూ వైద్యాధికారి వచ్చి శవ పంచనామా నిర్వహించి అనంతరం ఖననం చేస్తామని తెలిపారు. పల్మనేరు బీటు పల్మనేరు సెక్షన్ దాని వయసు ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. బీటు కోమ్టౌన్ బావి ఏరియాలో స్మగ్లర్స్ ఎవరో పందుల కోసం తీగ పెట్టినారు. దానికి ఎలుగుబంటి పొరపాటున పుచ్చుకోవడం జరిగింది. అది కాళ్ళు తట్టుకొని అట్లే ఉండింది. దానికి మత్తు మంది ఇప్పించి దాన్ని సేవ్ చేయాలని చూసినాము. అలాగే చనిపోయింది. అది తదుపరి ఏమంటే దాన్ని పోస్ట్ మార్టం చేసి పంచామ రాసి దాన్ని కాల్ చేయడం జరుగుతుంది. 2020వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2021వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆంగ్ల నూతన సంవత్సరంలో కేక్ ను కట్ చేసి ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం సంబరాలు అంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది కేక్. కేక్ను కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నోరు తీపి చేసుకుంటారు. కొత్త ధనానికి అనుగుణంగా పట్టణంలోని అపూర్వ బేకరీలో కేక్లను తయారు చేశారు. ఇటే ఆకర్షించే విధంగా ఐస్ కేక్లను తయారు చేశారు. గత 32 సంవత్సరాలుగా ఇదే విధంగా నాణ్యతతో కూడిన కేకులను రుచిగా శుచిగా అందిస్తున్నాము. ప్రతి సంవత్సరము కొత్తదనంతో ప్రజలను ఆకర్షించే విధంగా ఫోటో కేక్స్, డిఫరెంట్ టైప్స్ కేక్స్ అలరిస్తున్నాము. చాకో చిప్స్ కేక్స్, చాక్లెట్ డిలైట్ కేక్స్, మిల్క్ మేడ్ కేక్స్, స్ట్రాబెర్రీ కేక్స్, మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ కేక్స్, చాక్లెట్ ట్రఫుల్ కేక్స్, ఇలా డిఫరెంట్ క్వాలిటీస్తో ప్రతి సంవత్సరం అందించే విధంగానే ఒక కొత్తదనంతో చేస్తున్నాము. ఫ్రెష్ క్రీమ్ కేక్ స్టార్టింగ్ 500 రూపీస్ నుంచి 800 రూపీస్ వరకు, రెడ్ వెల్వెట్ కేక్, ఇట్లాంటివి డిఫరెంట్గా రెడీ చేస్తున్నాము. బటర్ క్రీమ్ కేక్స్లో అయితే 250 రూపీస్ నుంచి 400 రూపీస్ దాకా కిలో ఉంది. ప్రతి ఒక్కరూ తీసుకొని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అట్లే కేసీటీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. గ్రామాల్లో జరుగుతున్న సీసీ రోడ్డు మార్చిలోపు పూర్తి అవ్వాలని మంత్రి సోదరుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఈడీ చంద్రశేఖర్ రెడ్డి సమీక్షించారు. పనులు వేగవంతంతో పాటు నాణ్యత తప్పనిసరిగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని సిబ్బందికి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైసీపీ జిల్లా కార్యదర్శి చంద్ర యాదవ్, కౌన్సిలర్ అభ్యర్థి అమ్ము, నాయకులు అమర్నాథ్ రెడ్డి, రమణ, డిఈ
ఎన్ఎస్ఎన్ ప్రసాద్, ఏఈ సుబ్రహ్మణ్యం రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. మనకు వర్కులు ఏమైనా మండలానికి వచ్చినప్పుడు మనకు మండలానికి సంబంధించి పంచాయతీరాజ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఇంజనీర్ ఉండేవారు, జూనియర్ ఇంజనీర్గా. తర్వాత ఆర్డబ్ల్యూఎస్సీ పిఆర్ సపరేట్ కావడంతో ఇప్పుడు ఇద్దరు వచ్చినారు. అయినా కానీ పిఆర్లో వర్కులు ఎక్కువగా ఉండడం వల్ల జేఈ గారికి ఎగ్జిక్యూషన్ సమస్య ఎక్కువగా ఉండేది. దానివల్ల ఆ క్వాలిటీ నాణ్యత అంతా కూడా పడిపోయే అవకాశం ఉన్నది. తర్వాత మనకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నగారు మనకు దాదాపు 4 సబ్ డివిజన్లు 3 సబ్ డివిజన్లు చేయడం జరిగింది. దీంట్లో 3 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో పాటు జేఈలు అందరూ మండలానికి ఉండడం వల్ల మన వర్కులు కొంచెం ఈజీగా చేసుకోబోతున్నాం. అది కాకుండా మనకు గ్రామ సచివాలయం వచ్చిన తర్వాత మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ముఖ్యంగా చాలా మంది ఒక సచివాలయానికి పంచాయతీకి ఒక లెక్కన వచ్చినారు మనకు. దీంట్లో మెయిన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ బాధ్యత గతంలో జేఈ గారు వర్కులు చేయించేటప్పుడు మన ఊరికే సూపర్వైజర్ కాబట్టి మనకు అడిగి వర్క్ అడిగి చూసి ఏదో జరుగుతుంది అనేసి ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు మీకే బాధ్యత తిన్నారు. క్వాలిటీ క్వాంటిటీ ఫినిషింగ్ సర్ఫేస్ ఆ 2 కన్నా మీరు ఫాలో అయినట్లయితే మనం ఎవరికి తలవలసిన మనకు ఏదైతే ఇచ్చినారో దాన్ని గట్టిగా పని చేయించి బాగా తొందరగా చేయాలి. ఎందుకంటే మీకు మంచి బాధ్యత ఇచ్చినారు. ఇంతకుముందు మాటలు కాకుండా మీరే రికార్డ్ చేయాలి. ఈ వర్కులన్నీ కూడా కారణం వాళ్ళ ఎవరికైతే వర్క్ ఏజెన్సీకి ఇచ్చినారో వాళ్ళందరూ వెంటబడి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి తొందరగా పనులన్నీ కూడా మనం చాలా తొందరగా చేయాలి. వెంటనే మార్కులో అన్ని వర్కులు మనము స్పీడప్ అయ్యే విధంగా కంప్లీట్ కావాలి. చేయాలంటే అందరం కష్టపడాలి. ప్రతిరోజు మన పనికి మనం పోవాలా అని చూడాలి. అక్కడ కరెక్ట్గా అలైన్మెంట్ ముఖ్యంగా మనం చేసే పని నాణ్యత క్వాంటిటీ అన్నీ ఉంటాయి. కానీ అలైన్మెంట్ ఓరియంటేషన్ అక్కడ ఓరియంటేషన్ అనేది వర్క్మ్యాన్షిప్లో వస్తుందన్నమాట. అది అన్నీ ఉంటాయి. క్వాంటిటీ చేస్తాము, క్వాలిటీ ఉంటుంది. కానీ అక్కడ మనకేమి వర్క్మ్యాన్షిప్ బాగలేదనుకో, ఇప్పుడు రోడ్ వేస్తున్నావు అన్నీ ఉంటాయి. కానీ వంకర్ టింకర్లు లెవెల్ లేకుండా ఎట్లంటే ఎట్లా వేసామనుకో చూస్తానే ఎట్లుంటుంది, అది మనకు బాగుంటుంది అనమాట. అంటే ఫస్ట్ లుక్ ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది మనకు. సో కాబట్టి అక్కడ మనము అలైన్మెంట్ అనేది ఓరియంటేషన్ వరకు అవన్నీ ఎక్కడ వస్తాయి వర్క్మ్యాన్షిప్లో. అక్కడ పనిచేసే విధానంలో నువ్వు ఎట్లా స్ట్రైట్గా కట్టించాలి, ఛానల్స్ ట్యూబ్ లెవెల్ ఎట్లా తీయాలి, సిమెంట్ రోడ్ వేస్తున్నామంటే. అదే బిల్డింగ్లో అయితే ప్లంబింగ్ డయాగ్నోస్ మెజర్మెంట్స్ అన్నీ ఎట్లా చెక్ చేసుకోవాలా, ఎక్కడ చూసినా పర్ఫెక్ట్గా ఇట్లా షార్ప్ ఎడ్జెస్ ఎట్లుండాలా, ఇలాంటివన్నీ కూడా మనము అవన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట. సో అక్కడే మన పని నాణ్యత ఇవన్నీ కనపడతాయి అన్నమాట మన పనిచేసే విధానంలో. సో కాబట్టి అంత లెవెల్లో మనం అవన్నీ కేర్ తీసుకొని పనిచేస్తే అక్కడ మనం చేసే ఆ లొకాలిటీలో ఎవరైతే ఆ పనుల వల్ల బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళందరికీ మన పనుల మీద మంచిగా బాగా పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న మన ప్రజాప్రతినిధులకు కానీ మన మంత్రివర్యులకు కానీ మంచిగా మన ఈ పలాని కాలంలో చేసినారని చెప్పి ఫైనల్గా మనకు కూడా అనమాట. సో పలాని ఇంజనీర్లు పలాని వాళ్ళు ఉన్నారు, పలాని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళందరూ బాగా పనిచేసినారు అనేది మనందరికి కూడా ఒక క్రెడిట్ వస్తుంది అనమాట. రజకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రజక సంఘాల ఐక్యవేదిక రాయలసీమ కార్యదర్శిగా మాజీ సర్పంచ్ పాల్యం చిరంజీవిని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పాతపాటి అంజుబాబు నియమించారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రజకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బిఎన్ ప్రకాష్, పూతలపట్టు నియోజకవర్గ అధ్యక్షుడు కోదండాలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. మా అధ్యక్షుడు వారు పాతపాటి అంజుబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాయలసీమ కార్యదర్శిగా పీచులు గారు మాకు తెలియజేయడం జరిగింది. ఈరోజు చిత్తూరు జిల్లానే కాకుండా రాయలసీమలో రజకుల సమస్యలను, రజకులు పడుతున్న కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వంలో మన రజకు సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు పాల్యం చిరంజీవి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ రజక సంఘాల ఐక్యవేదిక, ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ పాతపాటి అంజుబాబు గారు, గతంలో కూడా నేను ఈ రజక సంఘాల ఐక్యవేదికలో 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. పోతే మా రజక సంఘాల్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మా పనిని గుర్తించి
చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా అన్ని సమస్యల్లో పాల్గొంటున్నాం కాబట్టి ఇక మీదట మీరు రాయలసీమ కార్యదర్శిగా పనిచేయాలి అని చెప్పి అధ్యక్షుల గారికి బిఎన్ ప్రకాష్ గారు వినియోగించడం జరిగింది. ఆయన మాకు తెలియపరిచారు. కాబట్టి ఈరోజు ఈ విషయంపై నేను కూడా అందరికీ ఏ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని రాయలసీమ అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకెళ్తామని, అదే కాకుండా నెక్స్ట్ మంత్ మా అధ్యక్షుల వారు పాతపాటి అంజిబాబు గారు జనవరి 29న చిత్తూరు జిల్లాకు రావడం జరుగుతుంది. అప్పట్లో కూడా ఘనంగా అతను సన్మానించి మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకునేదానికి 13 జిల్లాల్లో ఐక్యవేదిక ఉంది. కాబట్టి ఈ రజక అభివృద్ధి కోసం మా శాయశక్తుల ప్రయత్నించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా పోరాడతామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1,50,00,000తో సీసీ రోడ్లు ఏర్పాటు, నిర్మాణానికి భూమి పూజ చేసిన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. మార్చిలోపు పనులు పూర్తవ్వాలి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బేకరీలో సిద్ధమైన కేకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.